మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ శుభ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. సైన్యములకు అధిపతియైన ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ మధ్య సంచరింపబోవచ్చున్నాను. నేను మీ మధ్య సంచరించబోవచ్చున్నాను. దేవుణ్ణి రకరకాలుగా పోల్చి మీకు ఆయా సమయాల్లో దేవుని వాక్యం పంచుకోవటానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. సందర్భాలు అక్కడ వ్రాయబడినవి ఏమైనాను అవసరాన్ని బట్టి ఇందులో నుంచి కొన్ని మాటలు మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. నేను మీ మధ్య సంచరించబోవచ్చున్నాను అన్నారు. నేను మీ మధ్య సంచరించుదును. నిజమే, మన దేవుడు మన మధ్య ఉంటారు, మన మధ్య నడుస్తారు, మన మధ్యలోనే ఆయన తిరుగుతారు, మన మధ్యలోనే ఆయన సంచరిస్తూ ఉంటారు. దీనికి అనుగుణమైన మాటలే సంచరించుదును, నడుచుదును, తిరుగుదును అనే విషయాలు కూడా వ్రాయబడినాయి. ఎందుకు దేవుడు మన మధ్య సంచరిస్తారు? ఈ సమయంలో మరొక విషయాన్ని కూడా మనం గమనించాలి. బైబిల్లో యోబు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా చదువుతున్నారు. ఒకసారి మీరు గమనించండి, ఏమని రాయబడిందో. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగగా, సాతానును ఎక్కడి నుండి వచ్చావు అని అడిగారు. అపవాది, భూమిలో ఇటు అటు తిరుగులాడుచు, భూమిలో అటు ఇటు తిరుగులాడుచు, అందులో నేను సంచరించుచు వచ్చి తిని. గమనించాలి, భూమిలో లేక భూమి మీద నేను అటు ఇటు సంచరించుచు వచ్చాను. ప్రజల మధ్యలో దేవుడు సంచరిస్తూ ఉంటారు, అదే సమయంలో సాతాను కూడా సంచరిస్తూనే ఉంటారు. పేతురు మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో మనందరికీ బాగా సుపరిచయమైనటువంటి మాట ఒకటి ఉన్నది కదా. అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచూ ఉన్నాడు, లేక సంచరిస్తూ ఉన్నాడని వాక్యం చెప్తుంది. ఈ లోకములో ప్రియమైన సహోదరులారా, ప్రజల మధ్యలో గర్జించు సింహం వలె సాతాను సంచరిస్తూ ఉన్నాడు. ఎందుకు సంచరిస్తాడు? ఎవరిని మృంగుదునా అని. యోబు విషయంలో కూడా అదే జరిగింది. భూమి మీద లేక భూమిలో అందులో నేను సంచరించుచూ వచ్చానంటే ఏదో ఒక విధంగా భక్తిపరుడు, యథార్థపరుడు, నీతిగల వాడైనటువంటి యోబుని తన కుటుంబాన్ని పాడు చేయాలని ఇలా నేను లేఖనాల్లో మీకు కొన్ని విషయాలు చెప్పాలని కోరుకుంటే 91వ కీర్తనలో 6వ వచనంలో కూడా ఇలాగే వ్రాయబడింది. కొన్ని తెగుళ్ళట చీకటిలో సంచరిస్తున్నాయని వాక్యం చెప్తుంది. పగటి వేళ కొన్ని బాణములు ఎగురుతున్నాయి, మధ్యాహ్నమందు కొన్ని రోగాలు పాడు చేస్తున్నాయి, రాత్రులు కొన్ని భయాలు మనుషులను వెంటాడుతున్నాయి, చీకటిలో కొన్ని తెగుళ్ళు సంచరిస్తూ ఉన్నాయి. ప్రియమైన సహోదరులారా, ఒక ప్రక్కన సాతాను
గర్జించు సింహం వలె సంచరిస్తూ ఉన్నాడు. మరొక ప్రక్కన కొన్ని తెగుళ్ళు సంచరిస్తూ ఉన్నాయి. ఇంకొక మాట మీకు చెప్పాలంటే, మనిషిని తన నీడ వెంటాడుతూ ఉన్నట్లు ఈ రోజుల్లో మరణం మనిషిని వెంటాడుతూ ఉంది, మనిషిని సంచరిస్తూ ఉంది. ఒక్కసారి మీరు ఆలోచించాలి. లేఖనాలు ఇవన్నీ వ్రాయబడినటువంటి మాటలు. అంటే సాతాను సంచరిస్తూ, ఇటు తెగుళ్ళు సంచరిస్తూ, మనిషిని మరణము వెంటాడుతూ ఉన్న ఈ భయంకరమైన రోజుల్లో నా ప్రభువైన యేసు క్రీస్తు చెప్తూ ఉన్నారు, ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నారు. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా మీరు గమనించండి. ఆ ప్రథమ దంపతులైనటువంటి ఆదాము హవ్వలు ఉన్నారు కదా, ప్రతిరోజు దేవుడు స్వయంగా వారి దగ్గరికి వస్తారు, వారును దేవుని దగ్గరికి వెళ్తారు. ఒక రోజున వారిద్దరూ దేవుని ఎదుటకు రాలేకపోయారు. ఇక్కడ వ్రాయబడింది 8వ వచనంలో, దేవుడు తోటలో లేక తోట మధ్యలో సంచరిస్తూ ఉన్నారు. ఆ దేవుని స్వరాన్ని వీరు విని దాక్కున్నారు. చదువుతున్నారు చూడండి 8వ వచనం. చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని. చూశారండి, ఇక్కడ సంచరిస్తుంది దేవుడు సంచరిస్తూ ఉంటే ఆయన యొక్క అడుగుల సవ్వడి విని భయపడిపోతున్నారు, ఎదుటికి రాలేకపోతున్నారు. దేవుడు మన మధ్యలో సంచరిస్తారు. ఈ సందేశం ఆయన మీ మధ్యలో సంచరించాలని కోరుకుంటున్నారు, మీ కుటుంబంలో సంచరించాలని కోరుకుంటున్నారు, మీ పరిచర్యలో సంఘములో ఆయన సంచరించాలని కోరుకుంటున్నారు. ఆయన సంచరించే దేవుడు మనతో ఉంటారు, మనలో ఉంటారు, మన కొరకే ఉంటారు, మనల్ని ఆవరిస్తారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన మన మధ్యలో ఉంటారు, ఆయన మనతోనే సంచరిస్తారు. ఆయన సంచరించేది ఎందుకు? ఇందాక చెప్పాను కదా, సాతాను సంచరిస్తాడు ఎవరిని మృంగాలని, రోగాలు సంచరిస్తున్నాయి మనిషిని పాడు చేయాలని, మరణము సంచరిస్తుంది వారి నీడ భూమి మీద లేకుండా చేయాలని. మరి మన దేవుడు సంచరిస్తున్నారు. ఆయన సంచరించుట వలన ఎన్నో ఆశీర్వాదాలు లేఖనాలలో ఉన్నాయి అనే సంగతి వాస్తవం. రాబోయే రోజులు ఈ సందేశము ద్వారా నా ప్రభువైన యేసు క్రీస్తు ఆయన మీ మధ్యలో సంచరించునుగాక. పాత నిబంధనలో ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేసి ఆ తదుపరి మీకు 4 విషయాలు చెప్తాను. నోట్ చేయండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు యేసు దేవాలయములో యేసుక్రీస్తు ససేడుగా సంచరిస్తున్న రోజుల్లో సొలొమోను కట్టినటువంటి దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా అంటే సంచరించుచూ ఉండగా అని అర్థం. ఆ మంటపము దగ్గర సంచరిస్తూ ఉన్నారు, ఆయన తిరుగుతూ ఉన్నారు. ఎందుకు తిరుగుతున్నారు? సంచరిస్తున్నారు. ప్రజల జీవితంలో ఏదో ఒక మేలు ఉపకారం చేయాలని. ఒక 3-4 ఆలోచనలు నేను మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. ఆయన మన మధ్య సంచరిస్తూ ఉంటే కలిగే కొన్ని ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు. సమూయేలు 2వ గ్రంథం
7వ అధ్యాయం 6-7 వచనాలు. దావీదు దగ్గరికి నాతాను అనే ఒక ప్రవక్తను దేవుడు పంపించి ఈ మాటలు దావీదుకు తెలియజేస్తూ ఉన్నారు. 6వ వచనాన్ని నోట్ చేయండి. ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి, ఇక్కడ నోట్ చేసుకోండి, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులను నేను రప్పించిన నాట నుండి నెక్స్ట్ నేటి వరకు, చూశారండి, నేటి వరకు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును రప్పించి పాలు తేనెలు ప్రవహించు దేశములో ప్రవేశపెట్టిన కాలం ఇంచుమించుగా 40 సంవత్సరాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆ 40 సంవత్సరాల తరువాత 15 మంది న్యాయాధిపతులు లేచారు. ఆ తరువాత ఆఖరి న్యాయాధిపతి అయిన సమూయేలు వరకు, మొదటి రాజు అయిన సౌలు వరకు, తర్వాత రాజుగా మారిన దావీదు, అవి 40 సంవత్సరాలు. ఆ రోజు నుంచి మరలా దావీదు వరకు అనేక సంవత్సరాలు గతించిపోయాయి. ఎంతోమంది న్యాయాధిపతులు గతించిపోయారు. ఆ రోజు నుండి ఇది నేటి వరకు అనే పదం ఉపయోగించారు. నేటి వరకు మందిరములో నివసింపక, నేను మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించుచున్నాను. మన అవసరాన్ని బట్టి ఈ మాట మీకు చెప్తున్నాను. నాటి నుండి నేటి వరకు నేను మీ మధ్య సంచరిస్తున్నాను. దేవుడు ఎవరంటే మన మధ్య సంచరిస్తారు ఆయన. మొదటిగా మీరు గమనించాలి, ఒక మనిషి యొక్క జీవిత ప్రారంభము నుండి జీవిత అంతము వరకు ఆయన మన మధ్యలో సంచరిస్తారు అనే సంగతిని గుర్తించండి. చాలామంది బంధుత్వాలలో భార్యతో భర్త, భర్తతో భార్య, తల్లిదండ్రులతో పిల్లలు, పిల్లలతో తల్లిదండ్రులు అంతం వరకు సంచరిస్తామని ఎన్నో ప్రమాణాలు చేసుకుంటారు, నిబంధనలు స్థిరపరుచుకుంటారు. అయినా ఫలితాలన్నీ విఫలమైపోతాయండి. కొన్నిసార్లు కొద్ది రోజుల్లోనే భర్తకు దూరమైన భార్యలు లేకపోలేదు, అలాగే భర్తలు దూరమయ్యారు, అలాగే పిల్లలు దూరం అయిపోతున్నారు, తల్లిదండ్రులు పిల్లలకు దూరం అయిపోతున్నారు. ఇవి సహజంగా లోకంలో జరుగుతున్నటువంటి విషయాలు. కొన్నిసార్లు అనుకుంటారు మాకు ప్రాణ స్నేహితులు, అంతవరకు మేము కలిసి మెలిసి ఉంటామని. ఆప్తులు వీరు అనుకుంటాం. అలాంటి వ్యక్తులు కూడా మార్గ మధ్యలోనే విడిచిపెడతారు. జీవిత కాలగతులు గతించిపోతూ ఉంటాయి. ఒక మనిషి జీవిత ప్రారంభం నుండి జీవిత అంతము వరకు మీతో ఉండగలిగిన దేవుడు, మధ్యలో సంచరించగలిగిన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. యేసు అందుకే ఇక్కడ అంటారు, నాటి నుండి నేటి వరకు నేను మీ మధ్యలో సంచరించుచున్నాను. సంచరిస్తూ ఏమని చెప్తున్నారు ఆయన? ఇశ్రాయేలీయులతో కూడా. చూశారండి, నేను సంచరిస్తూ నాకేదో పెద్ద మందిరాన్ని కట్టండి అని నేను చెప్పట్లేదు, ఒక పెద్ద స్థలాన్ని చూడండి అని ఏ రోజు నేను కోరుకోలేదు. నాకు సన్మానాలు చేయండి, నన్ను పొగడండి, నన్ను ఘనపరచండి, ఇవన్నీ కూడా చెప్పలేదు. ఇక్కడ ఒక మంచి మాట అవసరాన్ని బట్టి చెప్తున్నానండి. ఇంతకాలము నేను వారిని పోషించి తిని, ఆయన సంచరిస్తూ పోషిస్తాడు. పోషించి తిని, నా ప్రియమైన సహోదరులారా, మనకు తెలుసు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల ప్రయాణంలో వారిని పోషించింది దేవుడు.
వారికి కావలసిన నీళ్లను ఇచ్చింది దేవుడు. వారిపై శ్రద్ధలు తీసుకున్న దేవుడు. వారిని పరామర్శించింది దేవుడు. ద్వితీయోపదేశ కాండములో 32వ అధ్యాయం 10వ వచనములో ఒక చక్కని మాట వ్రాయబడింది. అరణ్య ప్రదేశములోను ఇశ్రాయేలీలందరినీ ఇక్కడ యాకోబుకు పోల్చి ఈ చక్కని మాట దేవుడు చెప్తున్నారు. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను నేను మిమ్మల్ని కనుగొన్నాను, నేను మిమ్మల్ని ఆవరించాను, నేను మిమ్మల్ని పరామర్శించాను. చూశారా, నా కనుపాప వలె నేను మిమ్మల్ని కాపాడి తిని. క్రింద నోట్ చేసుకోండి. ఆయన మన ముందు నడుస్తారని, ఆయన నడుచటమే కాదండి, పక్షిరాజు వలె ఆయన మనల్ని తన రెక్కల మీద మోసినట్లుగా, కావలసిన సకల సమృద్ధిని ఇచ్చినట్లుగా ఒక లేఖనాలు చెప్తూ ఉన్నాయి. వారికి కావలసిన సమస్తాన్ని ధారాళముగా దేవుడిచ్చారు. రాబోయే రోజులు ప్రియమైన సహోదరులారా, ఆయన మన మధ్య సంచరిస్తే ఆ రోజున పితరులను పోషించినట్లుగా మిమ్ములను ఆయన పోషించును. మీపై ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. యాకోబే ఒకసారి అంటారండి, యోసేపును తన పిల్లలను దీవించే ముందు, నాటి నుండి నేటి వరకు ఏ దేవుడు నన్ను పోషించాడో, 48వ అధ్యాయం ఆదికాండంలో ఉంటుంది, తర్వాత మీరు చదువుకొనవచ్చు. ఏ దేవుడు నన్ను పోషించారో ఆ దేవుడు ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. ఈ రోజున చాలామంది జీవితాలలో పరిస్థితులను బట్టి వ్యవస్థలన్నీ దెబ్బతినిపోయినాయి. పోషణ గురించి చింత చింత చింత. ఎలా పోషించబడాలి, పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, ఈ పోషణ గురించి రోజు రోజుకి చింతిస్తూ ఉన్నారు, భక్షించబడుతూ ఉన్నారు. అందుకే యేసు ప్రభు చాలా తేలిగ్గా చెప్పారు మనకు, ఆకాశ పక్షుల్ని పోషించట్లేదా, అడవి పువ్వులను ఎదిగింప చేయట్లేదా, ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలని మీరు చింతించబాకండి, నేను మిమ్ములను పోషిస్తాను. ప్రియమైన సహోదరులారా, ఒక శరీరమును శిరస్సు పోషిస్తుంది, దాని బాధ్యత అది. కొత్త నిబంధన విషయాలు పౌలు గారు బోధించినప్పుడు అదే చెప్పారు. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము పోషించబడుతుంది, సంరక్షింపబడుతుంది, అభివృద్ధి చెందుతుంది. అలాగే నా దేవుని మీద మీరు ఆధారపడితే ఒక శిరస్సు శరీరాన్ని పోషించి సంరక్షించి అభివృద్ధి పరుచున్నట్లుగా ఆయన మిమ్మల్ని పోషిస్తారు. అది మీ మధ్యలో ఆయన సంచరిస్తూ. అందుకే ఏలియా సందర్భం మనకు బాగా తెలుసు. కెరీతు వాగు దగ్గర కూర్చున్న, బదరి వృక్షం దగ్గర ఉన్న, పోషణ గురించి ఎంతమాత్రం తాను చింతించలేదు. కారణం ఏంటి తెలుసా అండి? దేవుడే ఆయన పోషించారు. రాబోయే రోజులు మిమ్ములను మీ పిల్లలను ఆ రోజున యోసేపు తన కుటుంబ సభ్యులతో చెప్పినట్లుగా నా దేవుడు పోషించునుగాక, పోషించునుగాక. భక్తులు ఎందరో చెప్పారు నన్ను దేవుడు పోషించారని. ఇశ్రాయేలీయుల్ని చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం ప్రారంభం నుండి కొన్ని మాటలు మీరు నోట్ చేసుకుంటే ఒక మంచి మాట వ్రాయబడిందండి. ఇశ్రాయేలీయులను వెంబడించిన బండ. చూశారండి, ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారికి నీళ్ళ కొరత వచ్చింది. ఆ నీళ్ళ కొరతను తీర్చడానికి దేవుడు ఒక బండను చూపించినట్టుగా వ్రాయబడింది. ఆ బండను కొట్టారు, నీళ్లు వచ్చాయి. మరికొన్ని సందర్భాల్లో కూడా వారికి నీటి కొరత వచ్చినప్పుడు
దేవుడు బండనే చూపించారు, బండతో మాట్లాడారు. ఆ బండలో నుండి నీళ్లు ప్రవాహముగా వచ్చినట్లుగా వాక్యం చెప్తుంది. మరి ఈ బండను గురించి పౌలు గారు ఏం చెప్తున్నారు మీరు ఆలోచించండి. ఇశ్రాయేలును వెంబడించిన బండ, ఆ బండే ప్రభు అయిన యేసుక్రీస్తు. పితరులను బండగా ఉండి వెంబడించి వారి అక్కర్లు తీర్చినట్లుగా క్రీస్తు యేసు యొక్క మహిమలో మీ ప్రతి అక్కరను నా ప్రభువు తీర్చునుగాక. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా నోట్ చేసుకుందాం. చదువుతున్నారు. నిన్ను విడిపించుటకును నీ శత్రువులను ఆయన నీకు అప్పగించుటకును. చూశారండి, సంచరించు దేవుడు అని నేను ఈరోజు ఆ అంశం మీద బోధిస్తున్నాను. ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన ఆత్మీయతలు మనం నేర్చుకోవచ్చు. నిన్ను విడిపించుటకును శత్రువులను నీ చేతికి అప్పగించుటకును ఆయన నీ పాలెములో సంచరించుచున్నాడు గనుక ఆయన నీలో అసహ్యమైనది ఏదైనా చూచి నిన్ను విడవకున్నట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. మంచిది. పరిశుద్ధత ఉన్న చోట దేవుడు సంచరిస్తారు. అపవిత్రత ఉన్న చోట దేవుడు ఉండరు. యేసయ్య గారి రోజుల్లో ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళారట. ఇంట్లో కూర్చుండబెట్టి తలుపు దగ్గరకేసి లాక్ చేసి కూల్ డ్రింక్ తీసుకొద్దామని వెళ్ళారట. ఆ ఇంట్లో కాసేపు కూర్చున్నారట. ఇంటి నిండా పొగ. దగ్గి 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 ఆ సహోదరిని పిలిస్తే ఆమె ఎక్కడో కొట్టుంటే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళారు కూల్ డ్రింక్ తీసుకొని రావాలని. ఆ పొగకు తట్టుకోలేక తలుపులు పగలగొట్టి బయట వచ్చి కూర్చున్నారట. యేసయ్య గారు ఏ సందర్భంలో చెప్పారు, ఇంటి నిండా పొగ పెట్టి ఆ ఇంట్లో మనం కూర్చోబెడితే మనం ఉంటామా? అలాగే దేవుడు కూడా అపవిత్రత ఉన్న చోట ఉండరు. ఆయన పరిశుద్ధుడు కదా, ఆయనలో ఏ అపవిత్రత లేదు కదా. సూర్యుని అంత స్వచ్ఛత కలిగిన దేవుడు, చంద్రుని అంత అందము కలిగిన దేవుడు. ఆయన చూపులో, మాటలో, ప్రవర్తనలో ఎక్కడ పాపము లేదు. పరిశుద్ధుడు, దేవుడు అనుటకు యోగ్యుడు, అర్హుడు, చేతులెత్తి దండం పెట్టే సుచరిత్ర కలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ యేసు మన మధ్యలో సంచరిస్తారు. ఎప్పుడు? మన పాలెము పరిశుద్ధముగా ఉన్నప్పుడు. మీ జీవితం, సంఘం, పరిచర్య, మీ సరిహద్దులన్నీ పరిశుద్ధముగా ఉండాలి. ఆయన సంచరిస్తూ ఏం చేస్తారు? ఒకటి, విడిపిస్తారు. రెండవది, శత్రువులను మన చేతికి అప్పగిస్తారట. ఒకటి, విడిపించబడాలి. రెండవది, అర్థమవుతుందా? శత్రువులను మన చేతికి అప్పగిస్తాడు. 34వ కీర్తనలో 19వ వచనాన్ని కూడా మీరు నోట్ చేయండి. నానా విధములైనటువంటి సమస్యలు వస్తాయి. సమస్యల వల్ల శత్రువులు లేస్తారు. ఆ లేచినప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ వాక్యం అంటుంది, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకమైనవి. చూశారండి, ఆపదలు వస్తాయి. రావని చెప్పను, అకస్మాత్తుగా వస్తాయి. అయితే దేవుని బిడ్డ యొక్క గొప్పతనం ఏమిటంటే, ఆపదలు ఎన్ని వచ్చినప్పటికీ
ఆ ఆపదలన్నిటిలో నుండి యెహోవా దేవుడు ఆ వ్యక్తిని విడిపించును. విడిపించే దేవుడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం మీరు గమనించండి. మోషే దగ్గరికి దేవుడు వచ్చారు. మండుచున్న పొదలో నుండి మాట్లాడుతున్నారు. ఆ స్వరాన్ని మోషే విన్నారు. అప్పుడు దేవుడు స్వయంగా చెప్తున్నారు, నా ప్రజల యొక్క బాధను నేను చూశాను, నా ప్రజల యొక్క మొర నా యొద్దకు చేరింది, అందుకే శత్రువుల చేతుల్లో నుండి వారిని విడిపించటానికి రప్పించటానికి నేను దిగి వచ్చి తిని, వారిని విడిపించటానికి వారిని నడిపించటానికి నేను దిగి వచ్చి తిని. మీరు అనుకుంటున్నారేమో అప్పు సమస్యల్లో ఉన్నాను, నానా విధములైన ఆపదల్లో ఉన్నాను, నన్ను విడిపించేవారు ఎవరూ లేరనుకుంటున్నారేమో. ఒకసారి దైవజనుడైన పౌలు కూడా అంటారు, ఇట్టి మరణమునకు లోనగుచున్నటువంటి నా శరీరమును ఎవరు విడిపిస్తారు? పాపములో నుండి మనిషి విడిపించబడాలి, నానా విధములైనటువంటి ఆపదల్లో నుండి మనిషి విడిపించబడాలి. అలాగే మరణములో నుండి మనిషిని విడిపించే దేవుడు ఆయన. మనిషిని మరణం బలవంతంగా లాగుతుంది. 7వ అధ్యాయం ఆఖరి వచనం చదువుతున్నారు చూడండి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. రోమపత్రిక 7వ అధ్యాయం ఆఖరి వచనం. ఇట్టి మరణమునకు లోనగుచున్న శరీరము నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఈ రోజుల్లో విడిపించేవారు లేరు. పాపములో నుండి విడిపించేది ఎవరు? మనుషుని ఆపదల్లో నుండి విడిపించేది ఎవరు? మరణములో నుండి మనిషిని విడిపించేది ఎవరు? నేను ప్రకటించొచ్చు దివారాత్రులు ఆరాధన చేస్తున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే, ఆయన మిమ్ములను విడిపించునుగాక. విడిపించడమే కాదండి, శత్రువుల చేతికి మనల్ని అప్పగించడం. శత్రువులనే మన చేతికి అప్పగిస్తాడు ఆయన. సమూయేలు మొదటి గ్రంథములో 26వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు ఒకసారి నోట్ చేయండి. దావీదు సౌలు మధ్యలో జరిగిన ఒక సంభవం మనకు తెలుసు. దావీదును చంపాలని పట్టుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేసి రాజ్యాన్ని విడిచిపెట్టి రాజనగరం నుండి అరణ్యంలోనికి వచ్చి దావీదుని వెంటాడుతాడు. చివరికి సౌలే చిక్కుకుంటాడు. దావీదును పట్టుకోవడానికి వచ్చారు. శత్రువైనటువంటి సౌలే ఇప్పుడు దావీదుకు అప్పగించబడ్డాడు. అందుకే ఈ వ్యక్తి అంటాడు, నీ శత్రువుని దేవుడు ఇప్పుడు నీ చేతికి అప్పగించాడయ్యా. మీరు అనుకుంటారు కొన్నిసార్లు నాకు ప్రమోషన్ రాకుండా ఆఫీసులో కొంతమంది నన్ను అణిచివేస్తున్నారు, నా కుటుంబంలో నెమ్మది లేకుండా ఎవరో చేతబడి చేశారు, ఎవరో నా మీద పగబెట్టుకున్నారు, అందుకే నేను పైకి రాలేకపోతున్నాను, పిల్లల వివాహాలు జరగటం లేదు, నిరుద్యోగ స్థితిలో ఉన్నారు, చదువుల్లో అపజయాలు పొందుతున్నారు, అప్పు సమస్యలతో బాధపడుతున్నాము. శత్రువులు మా మీద ఏదో ప్రయోగాలు చేశారు, మంత్రశక్తులు, చేతబడి శక్తులు ఇవన్నీ మా మీదకి వదిలినట్లుంది, అందుకే మాకు ప్రమోషన్లు రావట్లేదు, నిరుద్యోగ స్థితిలో ఉన్నాం, అప్పు సమస్యల్లో ఉన్నాం, ఇంకా స్వస్థలాలు లేకుండా స్వగృహాలు లేకుండా లోకములో ఇలా బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు మీరు. ఒకటి మాత్రం గుర్తించండి, శత్రువుల చేతికి దేవుడు మనల్ని అప్పగించరు, శత్రువుల్నే మన చేతికి అప్పగిస్తాడు దేవుడు.
దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవరు? చాలాసార్లు తెలియక క్రైస్తవ్యం మీద ఏదో బురద జల్లుతున్నారని వారు మచ్చరపడినట్లు మనము మచ్చరపడాల్సిన అవసరం లేదు. అలా మీరు మచ్చరపడితే వారికి మీకు ఏమండి ఇక వ్యత్యాసాలు ఏం కనపడవు. యేసు ప్రభు చాలాసార్లు చెప్పారు, తోడేళ్ల మధ్యలో గొర్రెల్లాగా ఉండండి, పావురముల వలె ఉండండి. మీరు కూడా తోడేళ్లాగా మాట్లాడితే మీరికి వారికి ఇంక సంబంధం ఏముంది? మీకు వారికి వ్యత్యాసం ఏముంది? అందరూ ఒక కోవకు సంబంధించిన వాళ్ళుగా మారిపోతారు. పావురం వలె నిష్కపట్లుగా ఉండండి, గొర్రెల వలె తలంచుకొని సౌమ్యంగా బ్రతకండి. ఈ రోజున చాలామంది తెలియక క్రైస్తవుల మీద బురజల్లుతున్నారు. శత్రువులు కళ్ళెర్ర చేశారు, పండ్లు కొరుకుతున్నారు, బురజల్లుతున్నారు, చర్చిల మీద దాడులు, సంఘాల్లో పోటు చేస్తున్నారు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. క్రైస్తవుల పక్షముగా దేవుడే ఏమండి పోరాడుతాడు. యేసు ప్రభు పిలాతు చేతికి అప్పగించబడినప్పుడు నీ రాజ్యం ఎక్కడుంది అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు చెప్పారు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే ఇదిగో నా సేవకులు పోరాడేవారే, మా వాళ్ళు తక్కువలు కాదు. ఒక్కొక్కడు అనుకోండి అంటే మాత్రం గెచ్చమనే తోటలో ఒకటి చెవు నరికినట్టుగా ఒక్కొక్కరిని నరికేస్తారు. ఒక్క పేతురు చాలు. కానీ మా సేవకులు ఎందుకు పోరాటలేదు తెలుసా? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, పర సంబంధమైనది. ఒకసారి చూసారా, నెబుకద్నెజరు కూడా నా చేతుల్లో నుండి మిమ్మల్ని ఎవరు విడిపిస్తారు అన్నారు. వారేమంటారు, అసలు మీ చేతుల్లో మేము ఉంటే కదా. ఈ రోజుల్లో చాలామంది ఇలాంటి మాటల చేత కృంగిపోవటం, బాధించబడటం, ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, సంచరించున్నటువంటి దేవుడు ప్రారంభం నుండి ముగింపు వరకు మీ జీవితాన్ని, కుటుంబాన్ని, మీకు కలిగిన సమస్తమును పోషించడమే కాదు, విడిపిస్తారు. ఆయన శత్రువులకు అప్పగించకుండా కాపాడుతాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం నుండి చదువుతున్నారు. ఒకసారి వినండి. మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము, సెలవిచ్చుచున్నారు. చూశారండి, నేను వారిలో నివసించదను, రెండవది సంచరించదను. ఒకటి నివసిస్తాను, 2 సంచరిస్తాను. సంచరించేది ఎందుకైనా చదువుతున్నారు. ఉందును ఉందురు, మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. ఆయన మన మధ్యలో ఎందుకు సంచరిస్తున్నారంటే మనల్ని ప్రత్యేకముగా ఉంచటానికి. క్రైస్తవ్యం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం చేసేది. దాన్నే వేరుబోటు జీవితం అంటారు. పేతురు బోధించేటప్పుడు అంటారు, సంఘము స్థాపించబడిన ఆ తొలి రోజు 1 మారు మనసు పొందండి, 2 బాప్తిస్మము పొందండి, 3 పరిశుద్ధాత్మ అను వరాన్ని పొందుకుంటారు. అనేక మాటలు చెబుతూ మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. క్రైస్తవ్యం అనేది ఒక వేరుబోటు జీవితం చేసేది.
మీకా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా మీరు పరిశుద్ధ లేఖనాలలో కొంచెం గమనించండి, చదువుతున్నారు. నీ చేతికర్ర తీసుకొని ఒక సేవకునికి చెప్తున్నారు చూడండి ఈ మాట. సేవకుడు ఎవరో ప్రజలెవరు అనే సంగతి బోధిస్తున్నారు. నీ చేతికర్ర తీసుకొని నీ జనులను కర్మేలుకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు. ఎవరంటండి? ప్రత్యేకముగా నివసించే జనమిది. ఓ సేవకుడా, నీకు అప్పగించబడిన జనం, సంఘం ప్రత్యేకముగా నివసించేది. పాపానికి, లోకానికి, సాంప్రదాయానికి, రాజకీయానికి వేరయ్యేది. ఆ సంగతి గమనించాలి. మాటల పద్ధతి వేరుగా ఉండాలి, ప్రవర్తన వైఖరి వేరుగా ఉండాలి. ప్రతి విషయంలో ఒక ప్రత్యేకత కనబడాలి. ప్రత్యేకముగా 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 ఉండాలి. ఆ రోజుల్లో చూడండి, ఇశ్రాయేలు ప్రజల గురించి హామాను చెప్పారు రాజుగారికి. 127 సంస్థానాలలో ఒక జాతి వారు చదిరి వచ్చారు. మన సంస్థానాలలో వారు ఉన్నారండి. సకల జనుల విధులకు వారి విధులకు వేరుగా ఉన్నాయి. ఈ రోజున అన్యజనులు ఎవరో, క్రైస్తవులు ఎవరో అర్థం కావట్లేదు. అన్యజనుల సభలేవో, క్రైస్తవ సభలేవో కూడా అర్థం కావట్లేదు. అన్యజనుల టెంపుల్స్ ఏవో, మందిరాలేవో కూడా అర్థం కావట్లేదు. ప్రత్యేకంగా ఉండట్లేదు. మందిరం ప్రత్యేకంగా ఉండట్లేదు, సంఘం ప్రత్యేకంగా ఉండట్లేదు, సేవకుడు ప్రత్యేకంగా ఉండట్లేదు, సంఘము ప్రత్యేకంగా కనబడట్లేదు. అన్ని లోకపు ఆడంబరాలు ఎక్కువైపోతున్నాయి. లోకం వారిని ఆకర్షించుకుంటుంది. జాగ్రత్త పడండి. ప్రత్యేకంగా నివసించాలి. ఆ ప్రతిష్టతను కాపాడుకోవాలి. వారితో మనతో వారు ఏకమైపోతే ఏమవుతుంది? సంసోను మంచి ప్రతిష్ఠితుడు, ప్రత్యేకముగా జీవించే వ్యక్తి. ఆ ఊరికి వెళ్ళి ఆ స్త్రీని వివాహం చేసుకుంటానంటే తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. మన సాంప్రదాయాలు వేరు, మన ఆలోచనలు వేరు, మన పద్ధతులు వేరు. వారితో నీవు వియ్యమందటానికి వెళ్తున్నావు ఏమిటి అని పలుసార్లు చెప్పారు. ఎందుకంటే ఈయన ప్రతిష్ఠితుడు కనుక. ప్రతిష్ఠితుని యొక్క ప్రత్యేకత వేరుగా ఉంటుంది. ఇశ్రాయేలు గురించి వ్రాయబడిన మాట, జనముల సంఖ్యలోనట ఇశ్రాయేల సంఖ్య వ్రాయబడదట. కారణం, జనములలో కలవదు. ఈ జనం ఒంటిగా నివసించే జనం, ఒంటిగా నివసించే జనం. బిలాము కన్నులెత్తి చూసి చెప్తున్నారు ఆయనే, ఆ జనము ఒంటిగా నివసిస్తుంది, జనములలో లెక్కింపబడదు. కారణం, క్రైస్తవ్యం అనేది ప్రత్యేకముగా నివసించేది, ప్రత్యేకముగా ఉండేదనే సంగతి వాస్తవం. ఈ రోజున లక్షల కొలది ఆత్మలను సంపాదిస్తున్నాము అనే దానికంటే కూడా క్రైస్తవ జీవితంలో ఒక వేరుబాటు కలిగి బ్రతుకుతున్నారా? ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధత వైపు ప్రజలు మళ్లించబడుతున్నారా అనేది మనం ఆలోచించాలి. క్రైస్తవ్యాన్ని రేపు యేసుక్రీస్తు జల్లెడబడితే నిలబడి ఎంతమంది? రాశి మీద చాలాసార్లు మనం చూస్తాం, ఓ కుప్పలు కుప్పలు కనపడతాయి, అన్నీ వడ్లే అనుకుంటాం. చాట తీసుకుంటే అందులో గట్టి గింజలేవో తాలి గింజలేవో అర్థమైపోతాయి. అలా ఉండకూడదు క్రైస్తవ్యం. ఒక దైవ సేవకుని భారం కూడా అనేకులు సంఘములోనికి వచ్చినప్పుడు ఆ సంఘములో లోతైన ఉపదేశాలు చెప్పి ఏమండి వారిని ప్రత్యేకమైన అనుభవాల్లో తీసుకొని రావాలి, వేరుబాటులో తీసుకొని రావాలి. ఒక జాలరి ఏమండి వల వేశాడు. ఆ వలలో రకరక చేపలు పడినాయి. ఒడ్డుకు చేర్చి అందులో మంచివి ఏవో చెడ్డవి ఏవో వాటిని అట్ట వేరు చేస్తాడట. అర్థమవుతుంది నేను చెప్తుంది?
వాళ్ళలో ఉన్నవన్నీ మంచి చేపలే అనుకోకూడదు. ఒక సేవకుడు రోజు రోజుకి లోతైన ఉపదేశాలు చెప్పి చెడ్డ చేపలేవి మంచి చేపలు ఏవని వాటిని వేరు చేస్తూ ఉండాలి. ఒక కాపరి గొర్రెల్లో నుండి మేకలను, మేకలలో నుండి గొర్రెల్ని వేరు చేసినట్లుగా ఈ అనుభవం సేవకునికి లేకపోతే కళ్ళతో చూసుకోవడానికి చాలామంది విశ్వాసులు కనబడతారు. రేపు తీర్పు దినమున నిలబడేది ఎంతమంది ఒకసారి ఆలోచించండి. మీ పని నిలబడాలి. ఒక రోజున అగ్ని పరీక్షల కంటే సంఘాన్ని మీరు వేరుబాటు అనుభవాల్లో నడిపించాలి. ఒక ప్రత్యేకమైన స్థితికి తీసుకొని రావాలి. దేవుడు ఆ విధంగా చేయటానికే ఆయన మన మధ్యలో సంచరించుచున్నాడు. ఇంకొక మాట కూడా చెప్తాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనాన్ని నోట్ చేయండి. ఈ సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకు రాజు, నేను నలుగురు మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుచు చూస్తున్నానే. చూడండి, రాజుగారు పెట్టిన ప్రతిమకు మొక్కలేదని 3 భక్తుల్ని రాజు తీర్పు తీర్చి అగ్నిగుండములో వేశాడు. అసలు ఒప్పుకోలేదు. దండం వేయటానికి, మొక్కుకోవటానికి, అవసరమైతే ప్రాణాలను ఇచ్చుటకైనను మేము తెగిస్తామని చెప్పారు. మా విశ్వాసం అది, మా పరిశుద్ధత అది. మేము విశ్వాస వీరులం. మా దేవుని కొరకు మేము ప్రాణమైన ఇస్తాం. ఒప్పుకోలేదు. అగ్నిగుండాన్ని 7 అంతలుగా వేడిమి చేసి ఆ 3 అగ్నిగుండంలో వేశాడు. సింహాసనం మీద కూర్చొని ఉన్న రాజు చూస్తూ ఉంటే ఆ 3 మధ్యలో మరొక వ్యక్తి సంచరిస్తూ ఉన్నాడు. మొత్తం 4 సంచరిస్తున్నారు. చూశారండి, రాజుగారు వారిని పిలిచి అడుగుతారు, మనం వేసిన 3 కదా? అవును. అగ్నిగుండములో మరి 4 సంచరిస్తున్నారే. మీకు గుర్తుందా? నేను మీ మధ్యలో సంచరించదును. ఆ 3 భక్తుల మధ్యలో దేవుడు సంచరిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన సహోదరులారా. ఏదో అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు మీ మధ్యలో సంచరిస్తాను అనే దేవుడు కాదు మన దేవుడు. అగ్ని వంటి భయంకరమైనటువంటి శ్రమలలో కూడా మన మధ్యలో సంచరించే దేవుడు. ఆ రోజున వారికి అగ్ని, ఈ రోజున మన జీవితంలో అగ్ని వంటి భయంకరమైన శ్రమలు ఆ శ్రమల మధ్యలో కూడా ఆయన మన మధ్యలో సంచరిస్తూనే ఉంటాడు. ఆయన మన మధ్యలో సంచరించే దేవుడు. ఆ 3 అగ్నిగుండం నుంచి బయటికి తీస్తే వారి శరీరము కానీ వారు వేసుకున్న వస్త్రములకు కానీ కాలిపోలేదట. కాలిపోయిన వాసన కూడా కనపడలేదట. ఒక్కసారి మీరు ఆలోచించండి. చిన్న శ్రమలకే కొన్నిసార్లు ఆధైర్యపడుతూ ఉంటారు. దావీదు అందుకే అంటారు, నేను గాఢాంధకారపు లోయలలో సంచరించుచున్నా, నేను ఏ అపాయమునకు భయపడటం లేదు. మీరు ఒకసారి ఆలోచించండి. గాఢాంధకారపు లోయలలోనికి నేను వెళ్ళినా అక్కడ ఏ అపాయమునకు నేను భయపడలేదు. కారణం ఏంటండి? ఎందుకు భయపడలేదు? నేను ఏ గాఢాంధకారపు స్థితికి వెళ్ళినా అక్కడ నా దేవుడు నాకు తోడుగా ఉంటున్నారు. అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు మీతో ఉంటాను, సమస్యలు వచ్చినప్పుడు మిమ్మల్ని దాటి వెళతాను అనే దేవుడు కాదు ఆయన. యేసు ప్రభు లేకుండా వారు ప్రయాణం చేస్తున్నారు సముద్రములో. దోణి భయంకరమైన తుఫానుల చేత కొట్టుకుపోతుంది.
వారిని ఆయన బలవంతం చేశారు, అద్దరికి వెళ్ళండి నేను వస్తానని. ఏమండి, వారు సందేహపడుతున్నారు. యేసుక్రీస్తు వెళ్ళారు, ఇప్పుడు మనతో లేరు, మన పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఈ తుఫాను మనల్ని ఏం చేస్తాదో, ఈ పెరుగాలు మనల్ని ఏం చేస్తాయో, అద్దరికి చేరకుండానే మధ్యలోనే చనిపోతామా? భయం, కలవరం. ఈరోజు చాలామంది జీవితంలో ఇదే జరుగుతుంది. ఇలాంటి భయాలు, కలవరాలు మనిషిని వెంటాడుతున్నాయి. క్రైస్తవ్యంలో అడుగు పెట్టాం, గమ్యానికి చేరగలుగుతామో లేదో, భయంకరమైన సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలో దేవుడు మన చేయి విడిచిపెట్టాడా? సమస్యలో చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు సముద్రములో లేక జలములలో మీరు మునిగిపోతూ ఉన్న, అగ్ని మధ్యలో నడుస్తూ ఉన్న, ఆ జలములు మిమ్మల్ని ముంచజాలవు, ఆ అగ్ని మిమ్మల్ని కాల్చజాలదని రోషంగా మనకు సెలవిచ్చాడు దేవుడు. వారి కలవరాన్ని చూసి నడి సముద్రం మీద నడుచుచూ వస్తున్నారు యేసుక్రీస్తు. గాలిని గద్దించారు, సముద్రం నిమ్మలమైంది. వారితో కూడా ఉండి అద్దరికి తీసుకొని వెళ్ళాడు. చిన్న చిన్న తుఫానులు, ఈ పెనుగాలులు సమస్యల్లాగా శ్రమల వలె మీ మధ్యలోనికి వస్తాయి. రావని చెప్పను, కానీ లేఖనాలు చెప్తున్నాయి మనం అనేకమైన శ్రమలు అనుభవించి ఆయన రాజ్యములో ప్రవేశించాలి. ఆ భయంకరమైన శ్రమలలో నుండి విడిపించబడే మార్గాన్ని కూడా ప్రభు చూపిస్తారు. ఆయన ఎందుకు మన మధ్యలో సంచరిస్తున్నారంటే, అగ్ని వంటి భయంకరమైన శ్రమల మధ్యలో కూడా మనల్ని కాపాడాలని. క్రీస్తు యేసునందు సద్భక్తితో నివసించాలని కోరుకునే ప్రతివారు శ్రమలు అనుభవిస్తారు. ఆయన పక్షముగా మన విశ్వాసం ఉంచటమే కాదండి, శ్రమ అనుభవించుటయు అనుగ్రహింపబడింది. మరి మన మధ్యలో సంచరించు దేవుడు ఒకటి నాటి నుండి నేటి వరకు పితరులను పోషించినట్లుగా మిమ్ములను పోషిస్తారు. రెండవది విడిపిస్తారు, శత్రువుల చేతికి అప్పగించరు. మూడవది వేరుబాటు జీవితం చేసేటట్లుగా మారుస్తాడు. అగ్ని వంటి భయంకరమైన శ్రమలలో కూడా ఆయన సురక్షితంగా కాచుకుంటాడు. ఆ దేవుడు మీ ఒక్కొక్కరి మధ్యలో సంచరించునుగాక. ఈ మాటల యొక్క ప్రతిఫలాలు, ఆశీర్వాదాలు మీరు వ్యక్తిగతంగా, కుటుంబపరముగా, సంఘ పాలనలో పొందుకునేటట్లుగా మీ కొరకు ఒక చిన్న ప్రార్థన నేను చేస్తాను. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, మా మధ్యలో సంచరించు దేవుడుగా ఈ సందేశము ద్వారా మిమ్మల్ని మీరు కనుపరుచుకున్నందుకు స్తుతిస్తూ ఉన్నాను. నిజమే, చాలా దుర్దినాలలో మేము ఉన్నాం. గర్జించు సింహం వలె ఒక ప్రక్కన సాతాను, కొన్ని తెగుళ్ళు చీకటిలో, మనిషిని మరణం కూడా వెంటాడుతున్న రోజుల్లో అవన్నీ మనిషిని పాడు చేయటానికి సంచరిస్తున్నాయి. మీరైతే మమ్ములను, ఈ మాటలు విన్న బిడ్డలని ఆశీర్వదించాలని సంచరిస్తూ ఉన్నారయ్యా. ఆ రోజున తోటలో మీరు సంచరించారు, పితరుల మధ్యలో అనేక విధాలుగా మీరు సంచరించుచూ వచ్చారు. సంచరించుట వలన ఒక మనిషి జీవిత ప్రారంభం నుండి అంతం వరకు మీరే పోషిస్తారని, విడిపించి శత్రువులకు అప్పగించకుండా కాపాడుతారని, ప్రత్యేకముగా జీవింపచేస్తారని, భయంకరమైన అగ్ని వంటి శ్రమల మధ్యలో కూడా నడిపిస్తారు, సాక్షులుగా మీరు నిలబెట్టుకుంటారు.
మరి ఆశీర్వాదాలు శారీరకముగా ఆత్మ సంబంధముగా మీ ప్రజలందరూ అనుభవించున్నట్లు సహాయం దయచేయమని కోరుకుంటున్నాను. ఇక రాబోయే రోజులు మనుషులు కాదు, లోకము కాదు, సాతాను, రోగాలు, మరణం కాదు నాయనా. ప్రజలతో మీరుండండి, ప్రజల మధ్యలో మీరు సంచరించండి, మీరు నడవండి యేసయ్యా, మీరు తిరగండి యేసయ్యా. ఆ రోజున సొలొమోను మంటపము దగ్గర తిరుగుతూ ఉన్నట్లుగా పరిచర్యలు మీరు సంచరించండి అయ్యా, సంఘములో మీరు సంచరించండి యేసయ్యా, సేవకులందరితో మీరు సంచరించండి యేసయ్యా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి మధ్యలో మీరు సంచరించండి. ఈ ఆశీర్వాదాలన్నీ సమృద్ధిగా బిడ్డలకు మీరు కలగజేసి ఘనమైన మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకొనమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.